వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. 'వృషభ' ఈ సినిమా ఈ నెలలో రావటానికి సిద్ధమవుతూ ఉంది, మన ముందుకు రావటానికి. సో మన ముందు ఇప్పుడు ఆ సినిమా ద్వారా హీరోయిన్గా పరిచయం కాబోతున్నటువంటి అలేఖ్య అనే అమ్మాయి, అలాగే మరొక ఆవిడ కూడా నా ముందున్నారు. ఆమె మనందరికీ సుపరిచితులైనటువంటి, ఏ పాత్రలో అయినా సరే అలవోకగా ఇమిడిపోయి ఆ పాత్రకి జీవం తీసుకొచ్చేటువంటి నటుడిగా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి, ఇప్పుడు దివంగతులు, ఆయన లేరు మన ముందు. జయప్రకాష్ రెడ్డి గారు, జేపీగా సుప్రసిద్ధులు. ఆయన కుమార్తె మల్లిక గారు, శ్రీమల్లిక గారు. సో ఆమె ఈ సినిమాకి కో ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు. సో ఈ సినిమా ఇండస్ట్రీకి ఆమె ఎలా వచ్చారు, ఈ 'వృషభ' అనే ప్రాజెక్టుకి ఆమె కో ప్రొడ్యూసర్గా ఎలా చేరారు అనే విషయాలతో పాటు, అలాగే ఈ సినిమా ద్వారా హీరోయిన్గా పరిచయం అయ్యి జనాదరణ పొంది, అలాగే మంచి ఫ్యూచర్ కోసం ఎదురు చూస్తున్నటువంటి అలేఖ్య గురించి కూడా మనం తెలుసుకుందాం. నమస్కారం అండి ఇద్దరికి కూడా. నమస్తే. మల్లిక గారు, సో నేను మీ దగ్గర నుంచి మొదలుపెట్టి తర్వాత అలేఖ్య గారి దగ్గరికి వస్తాను. సో మాకు అంటే జేపీ గారు ఉన్నంతకాలం శ్రీ మల్లిక గారు మాకు ఎప్పుడు దర్శనం ఇవ్వలేదండి. సో ఎప్పుడు వచ్చారు అసలు మీరు ఇండస్ట్రీకి, ఏ ఉద్దేశంతో వచ్చారు? అంటే నాన్నగారు అటు రంగస్థలం మీద, ఇటు వెండి తెర మీద కూడా మంచి పేరు ప్రఖ్యాతులు. పైగా అలెగ్జాండర్ అనే క్యారెక్టర్ తోటి ఆయన ఆ మోనో యాక్షన్ తోటి కూడా ఆయన ఎంతో అనేక వందల ప్రదర్శనలు ఇచ్చారు. సో అలాంటి గొప్ప నటుడు, అంటే కొంచెం ఆలస్యంగా ఆయన సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు, కానీ లేకపోతే ఎప్పుడు ఇంకా ముందు వచ్చినట్లయితే ఆయన కూడా ఒక ఎస్వి రంగారావు లాగా, కైకాల సత్యనారాయణ అంత గొప్ప కెరీర్ ని సాధించి ఉండేవాడిని నేను అనుకుంటాను. సో ఎలా వచ్చారు ఇండస్ట్రీకి? ఎప్పుడు మీకు రావాలనిపించింది? అంటే నాన్నగారు ఉన్నప్పుడు ఎందుకు రాలేకపోయారు? నాన్నగారు ఉన్నప్పుడు అంటే అదొక ధైర్యం. అంటే తర్వాత ఆయన అసలు అప్పుడు సడన్ గా అలా షాక్ ఇస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఇంకొక 5-6 years ఆయన కెరీర్ అట్లానే చాలా హ్యాపీగా వెళ్తూ ఉంటారు. తర్వాత నాకు 2 బాబులు. సో ఫ్యూచర్ లో వాళ్ళ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళని తీసుకొద్దామనే మా ప్రయత్నం అప్పుడు అనుకునే వాళ్ళం మేము. తర్వాత అంటే ఆ లెగసీ ఆయన లీడ్ అలా కంటిన్యూ చేయడానికి, అంటే వాళ్ళు ఇంట్రెస్టెడ్ గా ఉన్నారని చెప్పేసి మా నాన్నగారు ఏమనేవాళ్ళు అంటే, స్టడీస్ ఎడ్యుకేషన్స్ కంప్లీట్ చేయండి నాన్న, ముందు గ్రాండ్ చిల్డ్రన్ మాత్రం ఆయన లైఫ్ కంటిన్యూ చేయాలనే ఉండేది. నాకు తెలిసి మీకు ఒక బ్రదర్ కూడా ఉండాలి. అవునండి, ఉన్నాడు, బ్రదర్ కూడా ఉన్నాడు. గుంటూరులో తను సెటిల్డ్ అండి, బిజినెస్ మ్యాన్. సో బేసిక్ గా హీ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ అసలు ఈ సైడ్ హీ వాజ్ నాట్ ప్యాషనేట్. లేకపోతే తనే హీరోగా వచ్చారు, లాంచ్ అవ్వాల్సిన సందర్భాలు చాలా ఉన్నాయి. నాన్నగారికి ఉన్నటువంటి ఆహారం ఆయనకు కూడా ఉందా? ఆయన 6'4" అండి. మామూలుగా మా నాన్నగారే చాలా చిన్నగా ఉంటారు అబ్బాయి ముందు. ప్రభాస్ గారి వర్షం సినిమా టైంలో కూడా మన డిపార్ట్మెంట్ వాళ్ళు, డైరెక్షన్ టీం వాళ్ళు నాన్నగారు చేస్తున్నప్పుడు బాబుని చూసారు. అప్పుడు జస్ట్ కంప్లీట్ గ్రాడ్యుయేషన్, జస్ట్ 2001 or 2002 ఆ టైంలో, 2003లో వర్షం మూవీ టైంలో చూసి ఆ టైంలోనే ఎంట్రీ ఇస్తారా అని చెప్పేసి నాన్నగారికి బాబుని చూసి, అప్పుడంటే స్లిమ్ గా హైట్ చాలా ఇదిగా ఉండేవాడు. కానీ తను యూఎస్ వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉందన్నాడు. తర్వాత ఎంఎస్ చేసి ఇక బాబు తన కెరీర్ అంతా తను డిఫరెంట్ గా బిజినెస్ స్టైల్ ఇష్టం అన్నాడు. సెలెక్టివ్ గా తన ఓన్ బిజినెస్ చేసుకో గుంటూరులో. అవునండి, ఆ షాప్ పెట్టుకుని ఉద్భవ్ టెక్నాలజీస్ అని వాళ్ళ బాబు పేరు మీద షాప్ పెట్టి తను మంచిగా తన కెరీర్ డెవలప్ చేసుకొని సో బిజినెస్ లో హీ వాజ్ వెల్ సెటిల్డ్ అండి. ఇంట్రెస్ట్ లేదు అసలు, ఫీల్డ్ సైడ్ అసలు ఇంట్రెస్ట్ లేదు. నాటకాల సైడ్ కూడా తను, అంటే నాన్నగారు అప్పుడు నెల నాటకం అని చెప్పి చేసేవాడు గుంటూరులో, జేపీ థియేటర్స్ అని చెప్పి. అప్పుడు బాగా హెల్పింగ్ గా ఉండేవాడు బాబు. అంటే తెర వెనకే ఉండేవాడు, తను కూడా తెర వెనకే ఉండేవాడు, వచ్చేవాడు కదా అసలు. తర్వాత ఈ మధ్య రీసెంట్ గా కొన్ని అకేషన్స్, కొన్ని సందర్భాలుగా నాన్నగారు ఇదైన తర్వాత కూడా అకాడమీ వాళ్ళు, ఎన్టీఆర్ కళా పరిషత్ వాళ్ళు ఇలా చాలా మంది అడిగారు బాబుని కంటిన్యూ చేద్దామని కూడా కన్సల్ట్ అయ్యారంట. సో ఇంకా నాన్నగారు ఇంకా తన కూడా ఒక డల్ అయిపోయాడు అనమాట. ఇక ఆయన లేనప్పుడు ఇంక ఇవన్నీ ఎందుకన్నా, అంటే నాన్నగారు ఫ్యామిలీ మామూలుగా ఆయన ఇంత సెటిల్ అయిపోయారు కదా ఇక్కడ, ఎందుకని ఫ్యామిలీని ఇక్కడ తీసుకురాలేదు హైదరాబాద్ కి? అదే అవునండి, నిజంగా అంటే తీసుకుని వస్తే బాగుండేది. అంటే ఆ బాబుకి ఈ హైదరాబాద్ లో జాబ్స్ అవి తనకి ఇంట్రెస్ట్ లేదని తన గుంటూరులోనే సెటిల్ అవ్వడానికి ఇష్టపడ్డాడు తమ్ముడు. సో నన్నేమో మా అత్తగారు, అది మా మామగారు, వారు విజయవాడ, కృష్ణా జిల్లా. సో మా హస్బెండ్ కూడా అక్కడ వర్క్ చేస్తారు, పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ లో చేస్తారు. సో అవునండి, గవర్నమెంట్ ఎంప్లాయ్. సో మమ్మల్ని ఎవరిని అమెరికాలో పంపించడం కానీ, ఆయన దూరంగా పంపించడం అసలు ఏమి ఇష్టం ఉండేది కదా ఆయన. ఎప్పుడైనా పిల్లలు తన కళ్ళెదిటే ఉండాలి, అదొక మెకానికల్ లైఫ్.
వాళ్ళు మా నాన్నగారు తప్ప ఆయన బ్రదర్స్ సిస్టర్స్ అందరూ వెల్ సెటిల్డ్ అండి యూఎస్ లో అందరూ. ఓకే. నాన్నగారు 3-4 సార్లు వాళ్ళ దగ్గర వెళ్ళొచ్చేవాళ్ళు 2 years ఒకసారి, కానీ తను మాత్రం తన పిల్లలు తన దగ్గరే ఉండాలని చెప్పి కోరుకునేవాళ్ళు. ఓకే. సో ఇండస్ట్రీ కంటే మా పిల్లలు ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు. ఆ తాతగారితో వాళ్ళకున్న బాండింగ్ అంతా చూసి వాట్ ఎవర్ యూ వాంట్ టు మేక్ ఇట్ ఆఫ్టర్ యువర్ ఎడ్యుకేషన్ తర్వాత అని చెప్పేవాళ్ళు. వాళ్ళని అలాగే గైడ్ చేసేవాళ్ళు. ఓకే. ఆ తర్వాత మీ కెరియర్ మీరు ఇష్టం, మనకి ఎడ్యుకేషన్ ఉండాలి, అదే తప్పకుండా అవును. గ్రాడ్యుయేషన్ అయి ఉండాలి. ఇది కుదరకపోతే యూ కెన్ మినిమం క్వాలిఫికేషన్ అనేది ఉండాలి, డిగ్రీ అనేది ఉండాలి మనకి. జాబ్ చేసుకునే తత్వం ఉండాలి. ఇంకా సినిమాస్ అంటే సినిమా మీద ఎప్పుడు మనం అవును. హోప్స్ పెట్టుకోకూడదండి, ఇది అదంతా లక్ అండి. ఇది ఒక రకంగా చెప్పాలంటే లాటరీ అన్నట్టు అంతే కదా. లాటరీ, అంతే 100% లాటరీ. అవును. సో అలా చెప్పేవాళ్ళు. తర్వాత ఆయన వెళ్ళిన తర్వాత నేను ఒక 1-2 years మోస్ట్లీ అసలు డిప్రెసివ్ స్టేజ్ లాగా అయిపోయిందండి నాకు. అసలు ఉమ్. ఎవరికి చెప్పుకోవడానికి లేదు. ఒక ఆడపిల్లన్నా చెప్పుకోవచ్చు, 2 అబ్బాయిలండి నాకు. అదే. ఆ, అలా అనిపించేది. కానీ ఏదో ఒకటి చేయాలి. ఆ అలెగ్జాండర్ అది మూవీ తీశారండి అవును. 2019 లో December 2019. ఆయన లైఫ్ అంబిషన్ కదా అది. అదే Dream అసలు అది. more than 163 షోస్ వేశారు ఉమ్. 2 states లో. ఉమ్. తీసుకున్న దగ్గర నుండి, ఆ కాన్సెప్ట్ తీసుకున్న దగ్గర నుండి అవును. దాన్ని 1 hour అని 1.5 hour అని 1 hour 50 minutes దాకా సోలో పెంచుకుంటా, సింగిల్ అవును. చేసుకుంటూ చేశారు. ఉమ్. బాగా చేశారు. సో దాన్ని ఎలా అయినా ముందుకు పెట్టాలి, ముందు తీసుకురావాలి, అది మన ఓటీటీ ద్వారా రిలీజ్ చేయాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తున్నారా? చేశారు అప్పట్లో. అప్పట్లో చేశారు. చేశారు. ఈ లోపు కోవిడ్, ఉమ్. ఇది మార్చ్ లో సర్లేరు నీకెవరు లాస్ట్ ఆ మూవీ షూట్ అయిపోయింది. ఉమ్. అల్లుడు అదర్స్ మూవీ చేస్తున్నారు. ఈ లోపు లాక్డౌన్ పడిపోయింది. ఈ లోపు మన దిల్ రాజు గారిని, సురేష్ బాబు గారిని వీళ్ళని అప్పుడే అంటే వాళ్ళకి షో వేసి చూపించారు రవీంద్ర భారతిలో. అవును. అట్లా అది ఎవరన్నా ఓటీటీకి స్పాన్సర్ అదే తీసేసుకుంటే బాగుంటుంది అని ఆయన ఆలోచన ఉండింది. అనుకోకుండా ఇక సెప్టెంబర్ లో అలా జరిగిపోయింది ఆయన. అదే. మీరు అప్పుడు ఎక్కడ ఉన్నారు అప్పుడు జరిగేటప్పుడు? జరిగినప్పుడు నేను విజయవాడ అండి, నాన్నగారు గుంటూరులో ఉన్నారు. ఇంటి దగ్గరే ఉన్నారు అప్పుడు ఆయన? ఇంటి దగ్గరే ఉన్నారు. ఇంటి ఓకే. దగ్గరే ఉన్నారు. ఉమ్. తమ్ముడుగా వాళ్ళ ఫ్యామిలీ అంతాకి కోవిడ్ అటాక్ సెకండ్ అయ్యేటప్పుడు లాక్డౌన్ టైంలో కదా? సెకండ్ లాక్డౌన్. అవును. అప్పటిదాకా మంచిగా ఉన్నారు అసలు. అంటే ఇక కోవిడ్ వచ్చిన వాళ్ళు భయపడద్దు అని చెప్పి కొన్ని వీడియోస్ కూడా అప్లోడ్ చేసేవాళ్ళు. అవును. అసలు ఎందుకు దాని గురించి ఉమ్. ప్రతి ఒక్కళ్ళు పాజిటివ్ గా తీసుకోండి, నెగిటివ్ గా తీసుకుంటే లేనిపోయిన టెన్షన్స్ క్రియేట్ అవుతాయని అన్ని చెప్పిన ఆయనే బ్రదర్ ఫ్యామిలీ వాళ్ళకి ఉమ్. వచ్చేటప్పటికి తట్టుకోలేకపోయారు. అంటే ఓకే. బాగా టెన్షన్ పడ్డం ఒకటి, ఆయనకి బీపీ లో బీపీ ఉండేది. ఉమ్. సో అలా బ్రదర్ ఫ్యామిలీలో అది అందరికి వచ్చింది. నలుగురికి వచ్చింది. బ్రదర్ కి ఒక పాప బాబు. సో అందరికి ఇంకా నలుగురికి attack అయిందా? నలుగురికి వచ్చాయి. నాన్నగారు సపరేట్ గా పెంట్ హౌస్ షిఫ్ట్ అయ్యారు. కానీ ఉమ్. ఆ టెన్షన్ తో ఆయన కూడా ఎఫెక్ట్ అయ్యారు. ఆయన అవ్వలేదు. ఆయన అవ్వలేదు. కానీ ఆ టైంలో దీని వల్ల ఎవరు రావడానికి మన ఇండస్ట్రీ నుంచి కానీ అందరూ కానీ ధైర్యం చేయలేకపోయారు. కొంచెం ఇదయ్యారు. బాగా అప్సెట్ అయ్యారు అసలు. ఓకే. ఇక అట్లా సో అట్లా అలా అంతే అండి. అలా అంటే ఆ లెవెల్స్ డౌన్ అవ్వటం వల్ల పల్స్ డౌన్ అయింది. అట్లా అనుకోకుండా అసలు. ఓకే. మళ్ళీ మనం దాని తర్వాత వద్దాం. ఓకే. ఇప్పుడు ఈ వృషభ అనే ఈ అవును. ప్రాజెక్ట్ లోకి మీరు ఎలా వచ్చారు? నేను మామూలుగా ఫస్ట్ ప్రొడక్షన్ హౌస్ అదే అండి. ఒక 2 years అలా అనిపించిన తర్వాత అనుకోకుండా 2022లోనే మనకి తెలిసిన వాళ్ళ ఇండస్ట్రీలోనే నరేన్ వనపర్తి అని వాళ్ళు మనల్ని కన్సల్ట్ అయ్యారు. ఓకే. ఈ మూవీ ప్రొడక్షన్ గురించి మమ్మల్ని ఇన్వైట్ చేయడానికి విజయవాడ వచ్చారు. ఉమ్. ఆయన ఈగిల్స్ పిజ్జా బ్రాండ్ అంబాసిడర్. ఆయన ఈగిల్స్ పిజ్జా అని చెప్పేసి ఓకే. ఫ్రాంచైజ్ అన్నమాట ఆయన. ఉహు. వాళ్ళ మూవీ లిటిల్స్ పిజ్జా. ఈగిల్స్ పిజ్జా. ఓకే. ఈగిల్స్. ఈగిల్స్ అండి. ఓకే. ఆయన మామూలుగా అయితే ఆయన బేసిక్ గా ఆయన మూవీ ఊరికి ఉత్తరానలో విలన్ క్యారెక్టర్ గురించి నాన్నగారిని అంతకుముందు అదే అంటే వచ్చారు, కలిశారు. ఉమ్. ఆ టైంలో సరేలే నీకు షూట్ వల్ల వాళ్ళ దాంట్లో చేయలేకపోయారు, డేట్స్ ఇవ్వడం కుదరలేదు. ఓకే. సో అలా మనం కాంటాక్ట్ లో ఉండి మళ్ళీ ఇది దాని లాంచ్ కి పిలవడానికి వచ్చారు. అలా ఓకే. వచ్చి సెకండ్ మూవీ ప్లాన్ చేస్తున్నాను మేడం అని చెప్పేసి మన పనింటికి వచ్చారు. ఆహా. అట్లా సో అలా అసలు నా జర్నీ అలా అండి. దీంట్లోకి అలా వచ్చారు ఈ 2023లో ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ లకు అలా వచ్చి సరే అప్పటికి ఏదో ఒకటి చేయాలి, షార్ట్ ఫిలిమ్స్ అన్నా చేయాలి, యూట్యూబ్ ఛానల్ అన్నా పెట్టాలి, నాన్నగారి పేరు మీద ఏదో ఒకటి చేయాలి ఉమ్. అని చెప్పి నేను అసలు ఆలోచనతోనే ఉన్నాను. ఆయన Okay. లెగసీ అక్కడ రాకూడదు, ఆయనకున్న కెరియర్ అదంతా కంటిన్యూ చేస్తూ ఉంటేనే ఆ. తర్వాత మా పిల్లల్ని తీసుకురావడానికి అది ఒక వే. అంతే కదా. అక్కడ ఆయన ఆగిపోయి ఉంటే ఇండస్ట్రీ మొత్తం మర్చిపోతారండి. అవును. ఫ్రాంక్లీ ఓపెన్లీ స్పీకింగ్. ఎవరైనా అంతే, Definitely అంతే, అంతే. ఒక అంతే. person కొంత ఉన్నంత కాలం కాలం అనేది అంతే. సో అలా అనుకొని ఉమ్. నేను దిగేశారు. దిగేశాను. ఒక రంగంలో 4 దిగేశారు. months 5 months ఇక అంటే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ ప్రాజెక్ట్ ఏంటి, అప్స్ అండ్ డౌన్స్ అయ్యారు, వాళ్ళు అంత సఫర్ అయ్యారు అన్ని తెలుసుకొని ఉమ్. సో ఇదేంటంటే ఆయన పోగొట్టుకుందంతా రాబట్టుకోవాలని చెప్పి దిగుతున్నాను మేడం. ఉమ్. అండ్ మీరు ఫ్రంట్ ఎండ్ ఉండి నాకు సపోర్ట్ గా ఉంటే ఉమ్. ఇద్దరం కలిసి చేద్దాం మేడం అని అంటే చెప్పేసి. మీరు ఫైనాన్షియల్ గా కూడా సపోర్ట్ చేశారు ఈ సినిమాకి అలా? అంటే ఇద్దరం అండి. ఆయన Partner శ్రీజేబీ అంతే. ప్రొడక్షన్స్, ఈగిలే ఎంటర్టైన్మెంట్స్
కంబైన్డ్ గానే చేశారు. కంబైన్డ్ గానే స్టార్ట్ చేసుకున్నాం ఇక ప్రాజెక్ట్. సో దీని అంతటికి అసలు లీడ్ రోల్ అంటే ఒప్పుకోవడానికి అంతా ఏమంటారు క్రెడిట్ గోస్ టు మై హస్బెండ్ అండి. అంతేనా? ఆయన రాజశేఖర రెడ్డి గారు ఆయన పేరు. రాజశేఖర రెడ్డి గారు. అవునండి. ఓకే, ఓకే, nice. సో ఇంత ప్యాషన్ ఉంది, ఇంత డెడికేషన్ ఉంది, మా ఆవిడకి చేయని అసలు వాళ్ళ సపోర్ట్ లేకుండా మనం ఏం చేయలేము సార్. అవును, ఇంట్లో అసలు ఎవరైనా ఒక హౌస్ వైఫ్ గా సెటిల్ అయిపోయి పిల్లల కెరియర్ గురించి అంతా ఇది అయ్యేవాళ్ళం, ఇలా సడన్ గా బయటకు వచ్చి ఎక్స్పోజ్ అవడం అంటే అది మామూలు విషయం కాదు. అవును, వితౌట్ దేర్ సపోర్ట్ మనం ఏం చేయలేము సార్. అవును. పైగా ఏంటంటే సినిమా ఇండస్ట్రీ అంటేనే మామూలు కొంచెం విషయం. సాధారణంగా భయపడతారు అవును, మామూలుగా. భయపడతారు. అక్కడ ఏం జరుగుతుందో ఎంత అవును పెట్టినా గానీ ఆ డబ్బు. అంతే, అది ఆ. మెయిన్ అదండి. ఆ, పైగా మా హస్బెండ్ కూడా చాలా పర్ఫెక్ట్ మ్యాన్. అంటే తన జాబ్ ఉమ్, అంటే ఏమంటారు కెరియర్ గురించి కానీ స్ట్రిక్ట్ ఆఫీసర్ అనమాట. ఓకే. ఓపెన్ లే స్పీకింగ్ అనమాట. చాలా అదే, ఆ, ఉమ్, ఇప్పుడు మన సీఎం గారు ఇప్పుడు వెళ్ళి నైట్ 2 o'clock 3 o'clock రోడ్డు వేయాలి అంటే కూడా వెళ్ళిపోయి వేసేస్తారు. ఉమ్, అంత డెడికేటెడ్ అంత అనమాట. dedicated person. వర్కాలిక్ ఆయన. ఉమ్, ఆయన వర్క్, ఆయన జాబ్ గురించి అంత వర్కాలిక్ అసలు ఓకే. పర్ఫెక్ట్ గా ఉంటారు. ఏది ఇప్పుడు వేసిన దానికి న్యాయం జరగాలి. ఉమ్, సో అలాంటి duty పర్సన్, minded అంత డ్యూటీ మైండెడ్ complete వెరీ గా. మచ్ బాగా. ఓకే. సో అలాంటి ఆయనకి అసలు ఈ సైడ్ అసలు ఆయనకి అంటే బేసిక్ గా ఏమి నాలెడ్జ్ లేదు ఒకప్పుడైతే. అదే. సో మామయ్య గారు, మా నాన్నగారు చేస్తున్నారు, మామయ్య గారు చేస్తారు, చూస్తారు, అన్ని చేస్తారు. కానీ ఉమ్, అంతా ఆయన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఏదైనా సరే అదే. ఆ ఫాలోఅప్ లో ఉంటారు, కానీ ఈ సైడ్ ఇంట్రెస్ట్ లేదు. కానీ నా ప్యాషన్ ని ఇది మోటివేట్ చేసి అసలు మీ నేను ఇంట్రెస్ట్ కాదంటారు ఎందుకు కాదనుకుండా అని అవును చెప్పేసి. ఒక చిన్న ప్రయత్నం చేద్దాము, ఒకవేళ మనకి అంతా సక్సెస్ఫుల్ గా నడిస్తే ఆ శివయ్య బ్లెస్సింగ్స్ వల్ల అంతా సక్సెస్ఫుల్ అవుతే తప్పకుండా ముందుకెళ్దాం అని చెప్పేసి అలా జర్నీ స్టార్ట్ మీకు అయిందండి. ఒక అనుభవం లాగా ఒక ఎక్స్పీరియన్స్ లాగా ఉపయోగపడుతుంది ఈ మూవీ మీకు అవును, అనుకుంటున్నాను. డెఫినెట్లీ అండి. అంటే ఈ- మరొకరు కూడా ఉన్నారు కాబట్టి మీకు ఉన్నారు. partner గా. ఫస్ట్ మూవీ జరుగుతున్నప్పుడు కొంచెం మనకి బ్రేక్ వచ్చింది, ఒక 3-4 months. మళ్ళా షూట్ అప్పుడు హీరోయిన్ గురించి వాళ్ళ గురించి ఈ బ్రేక్ వచ్చిన టైంలో ఏప్రిల్ 2024 లో ఉమాశంకర్ గారు మేమందరం కొత్తగా న్యూ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో మెంబర్స్. ఓకే. సార్ ఒక మీట్ జరిగింది, ఆ మీట్ అప్పుడు కలిసారు, మాట్లాడారు. తర్వాత ఆయన అప్పుడు ట్రైలర్ లాంచ్, ఈ మూవీ జరుగుతూ ఉంది షూట్ వీళ్ళది. సో దానికి ట్రైలర్ లాంచ్ పిలిచారు. మా అప్డేట్స్, వాళ్ళ అప్డేట్స్ అన్ని చూస్తున్నాను. ఓకే. అంటే వృషభ అంటే చాలా కొత్తగా అనిపించింది, ఉమ్, అదే. స్టోరీ కాన్సెప్ట్ ఏంటి సార్ అని చెప్పి తర్వాత ఈవెంట్ కి పిలిచినప్పుడు అట్లా తర్వాత మళ్ళీ మాట్లాడుకొని అడిగాను. మన కొద్దిగా వృషభ రాశి ఒకటి ఉంది ఆ, కదా అదే రాశిలో. అండి, అదే. అది కాకుండా అంటే బేసిక్గా మేము కూడా శివభక్తులం. అంటే శివుడు మా నాన్నగారికి బాగా అదే. ఆ, ఉమ్. ఒక 18 నంది. నందీశ్వరుడు కాన్సెప్ట్. శ్రీశైలం బాగా మాకు అంటే మా నాన్నగారు ఫస్ట్ శివదీక్ష చేసుకున్న ఇయరే ప్రేమించుకుందాం అన్న మూవీ. ఆ మూవీ Okay. చేసిన సంవత్సరమే శివదీక్ష తీసుకున్నారు, అవునా? 1998 లో. ఓకే. ఆ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. విలన్ గా అదే ఆ ఇయర్ అసలు లాంచ్ అవ్వడం. Hmm. ఉమ్, సో అప్పటి నుండి 18-19 years కంటిన్యూస్ గా దీక్ష చేశారు. ఎక్కడ ఒక బ్రేక్ లేదు, ఒక ఇయర్ కూడా మధ్యలో. 18 years కంటిన్యూస్ గా దీక్ష తీసుకునేవాళ్ళు 41 days ఓహో. శివరాత్రికి. ఓకే. ఇంకా ఆయన నిజంగా ఆ మూవీ తర్వాత నిజంగా వెనక్కి తిరిగి చూడలేదు. ఉమ్. ఇక దేవుడి మీద అంత నమ్మకం అవును, ఏర్పడిపోయింది. ఇంకా అంతే. ఆయన నిజంగానే అది ప్రేమించుకున్నారా అనేది అంతే. బిగ్ బ్రేక్. నా నెక్స్ట్ సమరసింహారెడ్డి, ఒసే రామలమ్మ దాసరి గారిది. ఇంకా అసలు జర్నీ జయమ్మన నరసింహనాయుడు, జయమాంధ్ర నరసింహనాయుడు, చెన్నకేశ్వరరెడ్డి, ఇంకా సంత అండి ఎక్కడ అసలు. ఇక అట్లా అదే ఢీ కానివ్వండి, డి నాయక్, సరిలేరు కృష్ణ, మీకెవరు. అసలు అవును. అవునండి, అవునండి. ఆ మూవీ దాకా అసలు ఎక్కడ చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అని కదండి, ప్రతి మూవీ అన్ని చేసేవాళ్ళు. చేసుకుంటా వచ్చారు. అందరినీ అంటే ప్రతి ఒక్కరికి ఆయన గైడ్ చేసేవాళ్ళు, సపోర్ట్ చేసేవాళ్ళు. సపోర్ట్ చేసేవాళ్ళు. చిన్న ప్రొడ్యూసర్స్ కాదు, పెద్ద చిన్న డైరెక్టర్స్ కాదు, అందరితో చాలా బాగుండేవాళ్ళు. అదే చిన్న అందుకనే సినిమాలో కూడా సపోర్ట్ చేయటం వల్ల ఆయనకి అవునండి, అందరి. ఆయన చేసిన చాలా మూవీస్, చిన్న మూవీస్ కూడా చాలా హిట్స్ ఉంటాయి. అవును. అల్ల నరేష్ గారివి కానివ్వండి, ఇంకా చిన్న హీరోస్ కానీ ఎవరైనా సరే. సరే.